వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన భవిష్యత్తుకి గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆదేశానుసారం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు సూచనలతో కేతిరెడ్డి మోహన్ రెడ్డి సహకారంతో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం గునపాడు గ్రామం నందు ఇంటింటికి కరపత్రాలు పంచి వారు మద్దతు తెలుపుతూ ఇచ్చిన పసుపు దారాలు తీసుకుని అనంతరం మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు దువ్వూరు భారతి, పార్లమెంటు కార్యదర్శి గుండాల భారతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, మాజీ ఎంపీపీ ఎళ్లసిరి మంజులమ్మ, కౌన్సిలర్లు పిల్లెల శ్రీదేవి, ముప్పాళ్ల సుభరత్తమ్మ, ఇక కీర్తిపాటి సుధా, మండల అతిథులుగా గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, గ్రామ నాయకులు సుధీర్, రమేష్, మస్తాన్, వెంకటేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు, అలాగే మన పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ అన్న ఆధ్వర్యంలో, అలాగే మన కేతిరెడ్డి మోహన్ రెడ్డి గారు, అలాగే రమేష్, నాగూరు, నాగరాజు, గణపతి, వెంకటేశ్వర్లు, ఇంకా ఈ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా మహిళా టీంకి పార్లమెంటు ఉపాధ్యక్షురాలు దువ్వూరు భారతిరెడ్డి గారికి, అలాగే పార్లమెంటు కార్యదర్శి గుండాల భారతమ్మ గారికి, అలాగే నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ గారికి, అలాగే సుబ్రత్నమ్మ గారికి, మాజీ కౌన్సిలరు పిల్లెల శ్రీదేవి గారికి, సుధా గారికి పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ బాగున్నారా? బాగున్నారా లేదా? బాగలేం ఈ 4.5 సంవత్సరంలో మనం. నిజమా? ఈ 4.5 సంవత్సరంలో మన పరిస్థితిలో మనకు తెలిసిపోతా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఊరు తిరిగాడు, అందరూ తెలుసు కదా. 2019లో ఊరు తిరిగి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ మహిళల పక్షాన్ని నిలబడి మీకు న్యాయం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, తెలుసు కదా అందరికి. ఏం చేశాడు మనకు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మద్యానికి బానిసలు అయిపోయినారు మన ఇంట్లో యజమానులు అందరూ. నిజమాబద్ధం తల్లి. ఇప్పుడు ఒక ఆయన కారు కూడా అడ్డం వచ్చాడు, జగన్ బాగా ఫుల్గా ఎక్కిపోయినాడు. ఆయనకి కారు మీద పక్క తప్పుకొని వచ్చాం మా డ్రైవర్ ఇస్మాయిల్, అదే చెప్పుకుంటూ వచ్చాం. అలా ఉన్న పరిస్థితులు టోటల్ గా చెప్పాలంటే, ఆ రోజు నాకు ఒక అవకాశం ఇవ్వండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. చెప్పాడా లేదు తల్లి? పూర్తిగా మద్యం నిలిపేస్తానని చెప్పాడు. కానీ నిలిపాడా? ఎక్కడ చూసినా సందులు గొంతుల్లో షాపులే. అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మండలానికి ఒక షాప్ ఉండేది, కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా పల్లెల్లో సందుకు ఒక షాప్ అయిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి మన మగ గతంలో కూడా మనం ఈ హాస్టల్ రోడ్డు కూడా మనమే వేసారమ్మా, మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే వేశారు. కానీ 4.5 సంవత్సరంలో ఎక్కడ అభివృద్ధి జరిగిన దాఖలే లేవు. మనం ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇబ్బందులు పడకుండా మనం చేసుకోవాలంటే ఎలక్షన్లో అనేది ఎప్పుడు రావచ్చో మనకు తెలియదు. ప్రతి ఒక్కరం కూడా సందిగ్ధంగా మనం అందరం కూడా నడుం బిగించి రేపు సునీల్ అన్నని భారీ మెజార్టీతో గెలవాలి. అలాగే ఇక్కడ ఏ సహారాలు కాదా మన లోకల్ గా మన కిషోర్ అన్న ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్నని మీరు ఇబ్బంది లేకుండా ఏ విషయంలో కూడా చాలా విధానంగా మీరు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటారు అన్న, ఏ వాళ్ళని వెళ్ళి చేసుకొని రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచండి, ఏదో మేము చెప్పాము విన్నారని కాకుండా ఒక్కరు ఆ ఇంట్లో హోమ్ గట్టిగా ఉంటే మగవాళ్ళకు కూడా మనం ఎన్ని విధాలుగా ఇబ్బందుతున్నాం ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి మన ఇంటి వాళ్ళకు కూడా మనం చెప్పుకునే పరిస్థితి. ఒకసారి కూడా అందరూ ఆలోచించండి. ఈ రోజు మనం బ్యాంకులకి వెళ్ళి ఇంత దర్జాగా బ్యాగులు పెట్టుకొస్తున్నాం అంటే అది చంద్రబాబు గారి సలహా. మీకు అందరూ తెలుసు కదా తల్లి. ఒక్కొక్క అందరూ ఉన్నారు, సభ్యులు ఉన్నారు, లీడర్లు కూడా ఉన్నారు. ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ 10 లక్షలు 20 లక్షలు వస్తుంది. కానీ అవుతలేదు. జగన్మోహన్ రెడ్డి చాడా మనకి ఆ రోజు 30 రూపాయలు కానీ నుంచి 50 రూపాయలు, 100, 200 రూపాయలు పొదుపునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అభయ హస్తంకి సంవత్సరానికి 100 కట్టుకుంటున్నాము. నిజమాబద్ధమా? కానీ ఆ అభయ హస్తం డబ్బులు 2,100 రూపాయలు ఇంటికి మళ్ళించుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తికి మనం నమ్మి మళ్ళీ ఓట్లేసా? ఆలోచించండి మీరు. పక్షపాతాలు ఎవరైనా ఉన్నాయి చంద్రబాబు గారేనమ్మా. మహిళలు మోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి. ఇది ఒక్కరు కూడా పెట్టుకోవాలి. ఏదో ఒక్కసం ఆయన అడిగింది కూడా ఒక్కనే, 2 అవకాశం అడిగే పర్లేదు. ఇచ్చే పొజిషన్ లో కూడా మనం లేవు. వచ్చినా సరే ఇక్కడ లోకల్ గా రేపు ఎమ్మెల్యేలు వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పండి. ఏం చేశారా మా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు మీరు ఇక్కడికి? ఒక్కసారి అందరూ కూడా ప్రశ్నించాలి. మనం అందరం కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లే.
అభివృద్ధి చేయాలంటే సంక్షేమ పథకాలు అన్ని రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. మన గూడూరులో మన సునీలన్న గెలవాలమ్మా. ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోండి. మహిళలకి మరొకసారి చెన్నాను, ప్రతి ఒక్క ఆలోచి రాబోయే ఎలక్షన్ లో మనం గెలిపి మనం ఏదైనా పిలిచి మొత్తం 10,000 కోట్లు ఇసుక మీద సంపాదిస్తారమ్మా. మన ఇసుక మన ఇంటి పక్కన ఇసుకుంటే మన ఇల్లు కట్టుకునే దానికి లేదు. ముఖ్యమంత్రి వచ్చి మన ఇసుక తీసుకెళ్ళిపోతాడు. ఆలోచించండి. ఏంటి మనం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలమ్మా. ఒకప్పుడు అభివృద్ధి కోసం మిమ్మల్ని బాగుపరచాలని చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ గా నడిపాడు. కానీ ఆ రోజు మనకి ఎవరికి మైండ్కి ఎక్కలా. ఈ రోజు బాధపడుతున్నాం. కాబట్టి దయచేసి ఆలోచించి మీరందరూ కూడా రాబోయే రేపు 24లో మన సునీలన్నీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారమ్మా. ఈ రోజు గుణపాడు పంచాయతీలో ఈ విధంగా వీధి లైట్లు ఎవరో మంచినే సునీలన్నమ్మా. మన స్వర్గీయ వేణురెడ్డి గారు ఆధ్వర్యంలో, మన మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ గ్రామం ఎంతో అభివృద్ధి జరిగిందమ్మా. పాప వేణన్న ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీసు చుట్టూరు, ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూరు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి బలవంతం చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, లైట్లు, బోర్లు, స్కూల్ బిల్డింగ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, సునీల్ అన్న ఎమ్మెల్యేగా, మన వేణన్న మోహన్ అన్న ఆధ్వర్యంలో మీకు ఇంత అభివృద్ధి జరిగిందమ్మా. అయితే ఈ రోజు ఆయన లేకపోయా ఆయన వారసులుగా ఈరోజు మోహన్ రెడ్డి మంచి యువతని మనకి ఇచ్చారమ్మా. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మోహన్ అన్న సహకారంతో ఈ అభివృద్ధి జరగద్ది. ఖచ్చితంగా సునీలన్ని మనందరూ గెలిపించుకోవాలమ్మా. గుణపాడు అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సర్పంచ్, అది ఆలోచించుకోండి మీరు. మనం ఈసారి 100-150 ఓట్లు మెజారిటీ ఇస్తే జరగదమ్మా. గుణపాడు గ్రామం నుంచి గతంలో వేణురెడ్డి గారు ఏ విధంగా మెజార్టీ ఇస్తాడో అదే విధంగా 500 మెజార్టీ మన పంచాయతీ నుంచి సునీలని మీరు ఇవ్వాలమ్మా. మనం ఆ విధంగా మెజార్టీ ఇచ్చిన తర్వాత ఈ సునీలను గెలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. దయచేసి ఈ గుర్తు పెట్టుకొని మీరు సునీలను ఆదరించాలా. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పారమ్మా మీ మహిళలకి ఎట్లా ఏ విధంగా ఇస్తున్నాడు అనేది. కాబట్టి ఎన్ని గుర్తు పెట్టుకుని మీరు 10 మంది చెప్పండి. ఇక్కడ కనీసం 60-70 మంది ఉన్నారు. ఈ 60-70 మంది 600-700 మంది చెప్పాలా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే ఏమిస్తాడు? బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, అదేవిధంగా 1500 ఆ బిడ్డలు ఎంతమంది ఉంటే అన్ని 15,000 చదువుకోవడానికి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎట్టిస్తాడు? ఇప్పుడు దాకా నష్టపోయాడంటే చంద్రబాబు నాయుడు సృష్టిస్తాడు, ఖర్చు పెడతాడు, సంపాదిస్తాడు, అదే ప్రజలు పెడతాడు. దాంట్లో రెండో మాట లేదమ్మా. మిగిలించాలన్నా ఆయనే, ఖర్చు పెట్టాలన్నా ఆయనే. సో ఇది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు తెలివి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు మండలం నుంచి మనం దాదాపు 10,000 మెజార్టీ ఇవ్వాలమ్మా సునీలకి. ఆయన సునీలకి మెజార్టీ ఇస్తేనే మనకి ఆయన మంత్రి అవుతాడు, మన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక మన సునీలను గెలిపించుకోవాలమ్మా. దయచేసి మీ అందరూ ఆశీర్వాదం అవసరం. అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా మోహన్ అన్న, అదే ఇక్కడ యూత్ మన గణపతి, రమేష్, నాగూర్, వెంకటేశ్వర వీళ్ళందరూ సహకారంతో ఖచ్చితంగా ముందు పోతామని తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ ఆదివారం ఎంపిక చేసిన దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం ప్రతి నెల నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలను పోగొట్టడంతో పాటు జన విజ్ఞాన వేదిక ప్రజలను సేవా కార్యక్రమాలు చేసే దిశగా వారిలో చైతన్యం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగదీష్, చెంచు నారాయణ, రామమోహన్, విజయ్ బాబు, శ్రీను, రాధయ్య, అశోక్, విష్ణు, శంకర్, రాజేష్, సుధీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో
దివ్యాంగులకి 20 మందికి కూరగాయలు ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని జేవీవి చేపట్టడం జరిగింది. జన విజ్ఞాన వేదిక గూడూరులో అనేక ప్రోగ్రాంలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. హాస్పిటల్లో ప్రతి నెల 9వ తారీఖు గర్భవతులకి భోజనాలు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగించాలని చెకుముకి టాలెంట్ టెస్టులు పెట్టడం అయితేనేమి, వృద్ధాశ్రమంలో రూములు కట్టించడం అయితేనేమి, పేదవారికి అనేక రకాలుగా సహాయం చేయటమే. ఈ విధంగా జన విజ్ఞాన వేదిక అన్ని రంగాల్లో ముందుకు పోతూ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పారదోడుతూ, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని ముందుకు పోతున్నటువంటి జన విజ్ఞాన వేదిక ఈ నెల నుంచి మాలో భాగమైనటువంటి దివ్యాంగులని మనం అనకూడదు, కానీ దేవుడు ఏదో చిన్న లోపం వారికి ఇచ్చుండొచ్చు, కానీ ఆ దివ్యాంగులైనటువంటి పేదలకి రెడ్ సంస్థ ప్రతి నెల 5వ తారీఖున వాళ్ళందరికీ కూడా ప్రొవిజన్స్ ఇస్తూ ఉంది. ఆ సుధీర్తో నేను మాట్లాడినప్పుడు అన్నా వాళ్ళకి ఏదైనా కూరగాయలు ఇస్తే బాగుంటుందన్నా, మేమంతా సరుకులు ఇస్తున్నాము కదా నా దృష్టికి తీసుకురావటం. అందుకని జన విజ్ఞాన వేదిక ఇక మీదట ప్రతి నెల 3వ ఆదివారం ఈ వికలాంగులకు అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని చెప్పేదానికి చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక చేపట్టేటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలు కూడా ఒక వినూత్నంగా తీసుకొని కంటిన్యూగా ఎంతకాలం మేము ఇవ్వగలం అంతకాలం ప్రతి నెల 3వ తారీఖున ఈ ప్రోగ్రాం మేము చేయదలుచుకున్నాం అని చెప్పేదానికి మరొకసారి చాలా సంతోషిస్తూ ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెడ్ సంస్థలో ఉన్న దివ్యాంగులకు కూరగాయలు మరియు గుడ్లు సరఫరా చేయాలని మా అధ్యక్షులు వారు వినూత్నంగా, అంటే ఆయనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, అవి మాతో షేర్ చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి ముందుగా అధ్యక్షులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈరోజు సర్పంచ్ అయినటువంటి జగదీష్ గారికి మరియు వికలాంగుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ సంస్థను నడిపిస్తున్న సుధీర్ గారికి, జేవీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా జన విజ్ఞాన వేదిక హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీ ఇచ్చే కార్యక్రమం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 సంవత్సరాల్లో జరుగుతూ ఉంది. అంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉండేటప్పుడు వికలాంగుల కోసం కూడా ఒక చిన్న కార్యక్రమం చేయాలని ఆలోచన మా అధ్యక్షుడికి వచ్చిన తర్వాత వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ ఆదివారం చేస్తున్నారు. ఈ నెల మొదటి ఆదివారం ఆర్ఆర్ ప్రొవిజన్స్ ప్రభాకర్ రెడ్డి గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి జన విజ్ఞాన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్ అని స్థాపించబడినటువంటి జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ వినూత్నంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే దివ్యాంగులకు ఈ విధంగా ప్రతి నెల పలసరుకులు ఇవ్వడం, అంటే మీరు కూరగాయలు, ఎగ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే టీం సభ్యులకి, దాతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక అనేక సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదపడ్డాయని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆదివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టంగా తయారు చేశారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు అత్యంత విలువని ఇచ్చే వ్యక్తి రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్వ పారోదయ, వేమయ్య, నాగభూషణం, భాస్కర్ రెడ్డి, శంకరయ్య, మూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఏఐసిసి అధ్యక్షులు
వాళ్ళకి చెక్ పవర్ లేకుండా, పని లేకుండా, వాళ్ళకి ఎటువంటి నిధులు ఇవ్వకుండా, వారి పనులను చేసుకొనివ్వకుండా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి ఏఏసీ అధ్యక్షుడు అయిన రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పటం పెట్టి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు పంచాయతీ వ్యవస్థపై పటిష్టంగా ఉంటే దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్ తీసుకొచ్చి పంచాయతీలకు స్వయం ప్రతిపత్తితో చేయడం జరిగింది. దాని ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశాభివృద్ధి నినాదంతో ఆ రోజు చేయడం జరిగింది. కానీ నేటి పాలకులు దాన్ని నిర్వీర్యం చేస్తూ పంచాయతీ వ్యవస్థనే నాశనం చేస్తున్నారు. కావున ఇది తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ ముఖ్యంగా నినాదం 4 ఫ్యాక్టరీలు, 4 రోడ్లు చేసే అభివృద్ధి కాదు, గ్రామీణ ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి, రాజీవ్ గాంధీ ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాజీ ప్రధాని ఏఐసి అధ్యక్షులు శ్రీ రాజీవ్ గాంధీ గారి 79వ జయంతిని పురస్కరించుకొని టవర్ క్లాక్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆయన ఆగస్టు 20వ తేదీ 1944లో జన్మించారు. ఆయన వారి తల్లి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయిన వెంటనే ఆనాటి పరిస్థితుల దృష్ట్యా పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఆ రోజు అందరూ అన్నారు, పైలట్ ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తారు అని అన్నారు. కానీ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేశాను, అంతకుముందు టెలిఫోన్స్లో పనిచేశాను. అప్పుడు టెలిఫోన్ వ్యవస్థ మాన్యువల్గా ఉండేది. అంటే మేము నంబర్ ఇస్తేనే మాట్లాడే పరిస్థితి. ప్రధానమంత్రి గారి, ముఖ్యమంత్రి గారి, ఎవరికైనా సరే టెలిఫోన్ ఆపరేటర్ నంబర్ ఇవ్వాలి. కానీ మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.